అమ్మాయి ఎవరా? అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్పగా చెప్పావు. అసలు ఆ అమ్మాయి ఎవరా అని? మనకు తెలియని ఒక అమ్మాయి. నువ్వు మరీ గొప్పగా చెప్పారా? ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి డాష్ ఇచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావాలి. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలు తింటాను. ఏమీ తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? 10. చెప్ప. పోని 100. చాలరా. పోని 116. ఇది బాగానే ఉంది గురు. గురు డన్. ఓకే. Stupid, rascal, idiot. బుద్ధుందా లేదా? కళ్ళు లేవు నీకు? కనపట్టలేరు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావాలని చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి? ఎక్కడ? థ్యాంక్స్ అండి. నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి, చాలు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరనుమతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను. ఏదో ఒకటి చేతిలో పెట్టాలి, అంతేగా? అంతేగా? అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయలపల్లిలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పెట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబులే చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్ట్రైటే. నీ ఫైల్ చూసేది. అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంటు కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరేమంటున్నారండి? ఇలా రండి, చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలు అయిందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి. ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఇప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఇదిగో డమరకం. ఆకు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరేయ్, నోట్లో వేలు తీరా. తీస్తే కొంపలాలు పోగుని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మ, నేను పెట్టుకోరా. నోట్లో పెట్టుకోరా బాబు. దన్నం. ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పందెం కాస్తాడు, నెక్కుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఒక పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి. నేను తీసుకున్నాను. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను. ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీద అనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను.
దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను, నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టను.